మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కొండదేవతాయ నమః. ఓం కొండదేవతాయ నమః. ఓం వనదుర్గాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యరాశి ఫలితాలు. మరి ఈ కన్యరాశిలో జూన్ నెల 2026 కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము. మరి వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా కొన్ని కార్యక్రమాలలో అభివృద్ధిగా పొంది కొన్ని కార్యక్రమాలలో కొంత దగ్గరికి వచ్చిన వాళ్ళు దూరం కావటం, ఇలా ముఖము చూసిన వాళ్ళు డిస్టర్బెంట్ కావటం, ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా చేతిలో నయా పైసా నిలబడుకోకుండా ఉండటం. మరి ఉద్యోగ విశేషాల్లో వీళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న ఉద్యోగాలు కూడా దాంట్లో కూడా కొంచెం బ్రేక్ కావటం, ఇలాంటి సంఘటనలు కొంచెం చాలా వరకు సతమతంతో అయిపోతుంటారు. మరి వీళ్ళకి ఉద్యోగ విశేషాల్లో కానీ కుటుంబ విశేషాల్లో కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎన్ని రోజులు మంచి చేసినా కూడా మరి ఆ ఇంట్లో కానీ ఆ ఆఫీసులో కానీ వాళ్ళు చేసే డ్యూటీలో కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఆ పనులు చేతిగాడికి వస్తుంటాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. ఎందువల్ల ఇలా ఎందుకు జరుగుతుంది, సమస్య ఏమిటి అని చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ కన్యరాశి వాళ్ళకి మెయిన్గా జ్ఞాపక శక్తి, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థానము, పూజ, యోగము, నక్షత్రము. మరి విద్యారంగంలో మంచి చదువు, తెలివితేటలు చాలా బాగుంటాయి. వీళ్ళకి రేపు వాన వస్తుందంటే ఇలా ముందే గొడుగు రెడీ చేసుకుని పెట్టుకుంటారు, అంటే ముందు జాగ్రత్త, అలాంటి జాగ్రత్త పరులు. కాబట్టి వీళ్ళకి ఏది చేసినా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంటు ఎంటాడుతూనే ఉంటుంది, పక్కనే ఉంటుంది. శనిగ్రహాలు, కేతుగ్రహాలు, రావు గ్రహాలు, ఈ మూడు వీళ్ళని ముప్పు తిప్పలు పెట్టేస్తుంటాయి. మనశ్శాంతిగా ఉంచలేదు, ఏ పని చేయబుద్ధి కాదు, ఎక్కడా ఏమి చేయలేరు. ఏది చేసినా అది అభివృద్ధి ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఎవరినో నమ్ముతారు, ఆ నమ్మిన వాళ్ళ గురించి ఉన్న ఆస్తులు, ఉన్న భూములు మొత్తం అన్ని పక్కకి పెట్టేసి అన్నీ అమ్ముకొని వాళ్ళ ఏరియా వాళ్ళ మాటలు విని కొద్దిగా రాంగ్ స్టెప్ వేసేస్తారు. అలాగా రాంగ్ స్టెప్ అనేది వేసే ముందే మీరు జాగ్రత్త పడాలి. అది మీకు అనుకోకుండా మీకు ఇలా జరిగితే అనేది ఎవరూ ఊహించరు. ఫలానా అవుతుంది, ఫలానా టైంలో ఫలాంది వస్తుంది, మనకి చేతికాడకు వస్తుంది, మళ్ళీ అది వెళ్ళిపోతుంది అనేది ఎవరు అనుకోరు. కాబట్టి ఆ వచ్చే అవకాశాన్ని కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఏదైనా సరే పెద్దవాళ్ళు చెప్పినట్టుగా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు, అంటే ఒక నమ్మకం మనిషికి చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. నమ్మకం లేనిది ఏది కాదు ఈ భూమండలం. కాబట్టి మీరు ఏ దేవుణ్ణి పూజించినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా అయిపోతుంది. వ్యవసాయంలో కానీ, బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, చేసే ఉద్యోగంలో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ మీరు ఏదనుకున్నా కూడా ఒకటి అనుకుంటారు, అది పక్కకు పోతుంది, మళ్ళీ ఇంకో దాంట్లో వెళ్ళిపోతారు. అలాగ మీరు ఒక దాంట్లో స్టాండర్డ్గా నిలబడరు. మైండు, మనస్సు, త్రికార శుద్ధి ఒక రకంగా ఉండదు. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతుంటుంది. దానివల్ల మీరు ఏమి చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి, మానసికమైన ఒత్తిళ్ళు ఇలాంటివి కొన్ని ఎదురవుతుంటాయి. ఇంట్లో ఎంత చేసినా కూడా మిమ్మల్ని గౌరవించుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ రావటం, దానివల్ల వీళ్ళకి కొంత సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు ఎదురైన వాళ్ళందరికీ ఆ అమ్మవారు యోగం అనేది వీళ్ళకి మెయిన్గా రావాలి. మరి ఇలా జాతకంలో చూసుకుంటే గజకేశ్వరి యోగం అనేది రాబోతుంది. ఆ గజకేశ్వరి యోగాన్ని పట్టి చూసుకుంటే వీళ్ళకి దిశ అనేది, మార్పు అనేది వస్తుంది. అది పెద్దవాళ్ళ ఆశీర్వాదం, తాతల ముత్తాతల ఆశీర్వాదము, పెద్దవాళ్ళు దేవుళ్ళ ఆశీర్వాదము, ఆ భగవంతుడు కటాక్షమైన కుప్ప కూడా ఇలా పేరులో కనబడుతుంది. కాబట్టి వీళ్ళు
ఓపికగా నిదానంగా ఆలోచించి ఆచితూచి అడుగేసి ఆ పని పూర్తి చేసుకోవాలి. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా కులదేవత అనేది ఎక్కువగా వీళ్ళని కాపాడుతుంటుంది. కులదేవత గ్రామ దేవత అనేది ఉంటుంది. ఆ గ్రామ దేవత కులదేవత వీళ్ళకి ఎప్పుడు పూజాబలం చేసుకోవాలి. ఆ విధంగా వీళ్ళు పూజాబలం చేసినట్టుగైతే తప్పకుండా ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, లక్ష్మి కటాక్షమైన యోగం అనేది వస్తుంది. ఏ పని చేసినా కూడా 100% వీళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేవు. టయాలు అంత అనుకూలంగా లేనప్పుడు నువ్వు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అవుతూనే ఉంటుంది. అలాగ డిస్టర్బెంట్ కాకోకుండా ఉండాలి అంటే నీ పేరు, మీ పెద్దవాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, గోత్రము, నామాలు ఈ నెంబర్కి పంపించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి జాతకం ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు పోతుంది, మరి ఎంతవరకు లైన్లోకి వచ్చేస్తుంది మీ జాతకం అనేది మేము ముందు జాతక కుండలి చూడాలి. ఆ జాతక కుండలిలోనే మనకి అర్థమైపోతుంది మీరు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, మరి పెళ్ళిళ్ళ విషయాలు ఏమిటి, కళ్యాణ విషయాలు ఏమిటి, ఉద్యోగ విషయాలు ఏమిటి, మరి మీ ఇద్దరికి ఉండాల్సిన ఆ బంధం ఎలాంటిది, భార్యాభర్తల బంధం ఎలా ఉందో అలాంటి మీకు కొంతమంది వాళ్ళ మీద అభిమానం ఉండటం కానీ ఇలాంటివి కొన్ని చాలా వరకు ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకి దక్కవు. మరి ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి. ఇప్పుడు మీకు టయాలంతా అనుకూలంగా లేవు, మనశ్శాంతి లేదు, ధైర్యశక్తి వెనక్కిపోయింది. కాబట్టి మీరు తప్పకుండా పూజాబలం చేయాలి. పూజాబలం చేయాలంటే మరి ఈ కన్యరాశి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా పూజాబలం చేస్తే మాకు కలిసి వస్తుంది అని చాలామంది చాలా విధానాలుగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు, కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళు మంచి టయాలకి వీళ్ళకి ఎదురయ్యింది ఇప్పుడే టైం. ఈ టైంలోనే వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా ఫోన్ ఇటుకటే బాగుంటారు. లేకపోతే ఇలా సమస్యలు చాలా దూరం వెళ్ళిపోతాయి. ఈ సమస్యలు చాలా దూరం పోయిందిరా అంటే చాలా వరకు ప్రమాదకరమైన సమస్యలు ఎదురవుతాయి మీకు. ఆ సమస్య లేకోకుండా జాతక బలం చెప్పి పూజాబలం చేయాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి మీరు సంప్రదించుకోవాలి. సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా పోతుంది, ఎలా వస్తుంది అనేది కూడా మేము అన్ని చూసి చెప్పగలుగుతాం. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి, తపస్సుతో పూజా బలం చేసి, పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజాబలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి ఈ వేరుని మీరు స్వీకరించినట్టుగైతే మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది గురువు గారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్ అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు, నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ, కుబేర కుంకుమ పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి దూరంలో ఉన్నట్టుగైతే మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుగైతే మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు
వేర్లు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, నీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.